సో నమస్తే. వెల్కమ్ టు లిజన్ టీవీ. ప్రస్తుతం మనం అశోక్ సార్ దగ్గర ఉన్నాం. గత 10 రోజులుగా నిరాహార దీక్ష చేయడం జరిగింది. దీనికి సంబంధించి గవర్నమెంట్ నుంచి కూడా బయట ఎన్ని కొట్లాటలు జరిగినా కూడా స్టూడెంట్స్ కూడా ఎంత కొట్లాడినా కూడా ఎక్కడా కూడా స్పందించిన పరిస్థితి. సో ఈరోజు ఆయన బయటకొచ్చి కొట్లాడాలని చెప్పి దీక్ష విరమించుకోవడం జరిగింది. ప్రస్తుతం దానికి కారణాలు ఇవన్నీ రేపటి నుంచి కార్యాచరణ ఎలా ఉండబోతుంది ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. సార్ మొదటగా అంటే ఎందుకు విరమించుకోవాల్సి వచ్చింది దీక్ష అంటే ఏం చెప్తారు? నేను దీక్ష మొదలుపెట్టాలనుకోలేదు. కానీ మహా ఉద్యమం జరుగుతున్న సమయంలో ఆరోగ్య కారణాల రీత్యా మోతీలాల్ దీక్ష విరమించిన కారణంగా నేను మళ్ళీ దీక్ష మొదలుపెట్టాను. దీక్ష 10 రోజుల పాటు కొనసాగించాను. కానీ ప్రభుత్వం నేను దీక్ష చేస్తున్న విషయం కూడా నా లక్ష్య సాధన గ్రూప్ 2, 3 ఉద్యోగాలని సాధించడం, గ్రూప్ 1లో 1:100 పెంచాలని, మెగా డిఎస్సి వేసి వాళ్ళకి టైం ఇవ్వాలని, గురుకుల జీవో నెంబర్ 46 బాధితులు చేయాలనే లక్ష్యంతో దీక్ష మొదలుపెట్టాను. కానీ నా లక్ష్యం నెరవేర్చే అంశం కనబడతలేదు. ఎందుకంటే నన్ను 100 మంది పోలీసులు అపార్ట్మెంట్ చుట్టుపెట్టి గేట్ దర్వాజా కాడ 2, లిఫ్ట్ కాడ 3, మెయిన్ గార్డ్ కాడ 10 మంది, చుట్టూ బారికేడ్లు పెట్టి, చుట్టూ పోలీసులను పెట్టి 100 మంది పోలీసులను పెట్టి నిర్బంధించిన కారణంగా నా లక్ష్యం నెరవేర్తలేదు. ఇంకో 10 రోజులైనా ఆరోగ్యం చెడిపోయినా చివరి వరకు పోరాటం చేయాలనుకున్నాను, కానీ నా లక్ష్యం నెరవేర్తలేదు. కాబట్టి దీక్ష విరమించి మళ్ళీ ప్రజాక్షేత్రంలోకి వచ్చి విద్యార్థుల మధ్యనే ఉద్యమం చేయాలనే లక్ష్యంతో ఇవాళ నిరుద్యోగుల చేతుల మీదుగా నా నిరాహార దీక్షను ఇలా విరమించాను. ప్రభుత్వం మేము చేసిన డిమాండ్లను నెరవేర్చాలి. లేదంటే రేపటి సంది మా కార్యాచరణ పెద్ద ఎత్తున ఉండబోతుంది. రేపు 15వ తారీఖు నాడు సెక్రటేరియట్ ముట్టడికి ప్రజా సంఘాలు పిలుపునిచ్చినాయి. వాళ్ళకి మా సంపూర్ణ మద్దతు తెలిపి అలా ఉద్యమంలో పాల్గొంటాం. రేపు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా అసెంబ్లీ ముట్టడి చేస్తాం. కొంతమంది నిరుద్యోగులు చలో ఢిల్లీ కార్యక్రమం తీసుకుందామని పిలుపునిస్తూ ఉన్నారు. నిరుద్యోగులతో కూడా మాట్లాడి ఆ చలో ఢిల్లీ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేసే ఒక ప్రయత్నం చేస్తాం. ఈ గ్రూప్ 2, 3 పోస్టులు పెంచే వరకు, గ్రూప్ 1లో 1:100 ఇచ్చే వరకు మా ఉద్యమాలు కంపల్సరీగా ఆగం. ఇప్పటికీ పోయింది ఏం లేదు. డిఎస్సి వాళ్ళకు కొంత 45 రోజుల టైం ఇస్తూ వాళ్ళ షెడ్యూల్ చేంజ్ చేయండి, మెగా డిఎస్ చేయాలనే డిమాండ్లతో మా దీక్ష కొనసాగింది. ఇవాళ తప్పని పరిస్థితులలో ఇవాళ నా కిడ్నీలో కూడా ఖరాబు కావడం మొదలుపెట్టిందని డాక్టర్లు సలహా సూచనలు ఇచ్చారు. కంప్లీట్గా డిహైడ్రేషన్, మొత్తంగా తలదిప్పడం, అన్ని రకాల శారీరకంగా మానసిక ఇబ్బంది పడుతున్నామని డాక్టర్లు చెప్పి ఇంకెక్కువ రోజులు చేస్తే కోమాలో పోయే ప్రమాదం ఉందని హెచ్చరించిన కారణంగా నేను ఇవాళ దీక్ష విరమించాను. పైగా నన్ను నిర్బంధకాండ చేశారు కాబట్టి తప్పని పరిస్థితుల్లో దీక్ష విరమించి మళ్ళీ జన ఉద్యమంగా ఈ విద్యార్థుల ఉద్యమాన్ని మార్చబోతాను. సార్ అంటే ఇన్ని దీక్షలు అవుతున్నాయండి. స్టూడెంట్స్ రోడ్డు మీదకి వచ్చి కొట్లాడిన పరిస్థితి కూడా చూసాం. లేడీస్ కూడా అర్ధరాత్రి కూడా మొన్న నిరసన తెలిపిన పరిస్థితి చూసాం. మరి ఇంత జరుగుతున్నా కూడా గవర్నమెంట్ నుంచి ఒక్క ఆర్డర్ కానీ నోటిఫికేషన్ కానీ ఎవరైనా మంత్రి వచ్చి బయటకు వచ్చి మాట్లాడిన పరిస్థితి లేదు. మరి ఇప్పుడు వచ్చే ఛాన్స్ ఉందన్న ఆశ ఉందా సార్ ఇంకా, లేకపోతే ఏంటి పరిస్థితి? ఆశ అయితే ఉన్నది. ఎందుకంటే ఇది పరిపాలన చేతగానటువంటి ప్రభుత్వం. రేవంత్ రెడ్డికి రాజకీయాలు మాట్లాడడం తప్ప పరిపాలన గురించి ఏ అవగాహన లేదు. దాని ఫలితమే ఇవాళ నిరుద్యోగులు, లక్షల మంది నిరుద్యోగుల యొక్క మానసిక వేదన. 10,000 మంది హైదరాబాద్ ముట్టడిచ్చినా కూడా ప్రభుత్వానికి సోయొస్తలేదంటే వాళ్ళు పరిపాలించడం రావడం లేదు. అందుకే పరిపాలన చేతగాని ముఖ్యమంత్రి మాకొద్దు. నువ్వు రాజకీయాల కోసం ఒక ముఖ్యమంత్రిని పెట్టి మళ్ళీ పరిపాలన చేయడానికి మరో ముఖ్యమంత్రి పెట్టుకోండి. లేదంటే రాజీనామా చేసి మరో ముఖ్యమంత్రిని ఏర్పాటు చేయాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ ఒకవైపు బక్క జడ్సన్ దీక్ష చేస్తూ ఉన్నాడు, నేను ఇక్కడ దీక్ష చేస్తూ ఉన్నాను. మోతీలాల్ గిరిజన బిడ్డ 9 రోజుల పాటు దీక్ష చేసిండు. నిరుద్యోగులు మొన్న ముట్టడి చేశారు, 2 సార్లు ముట్టడి చేశారు. అర్ధరాత్రి హైకోర్టు భవనం కానించి ఆర్ట్స్ కాలేజీ వరకు 10 గంటల మధ్య ఆడపిల్లలు ర్యాలీగా పోయి ఆడ దీక్ష చేశారు. నిన్న విద్యార్థుల పైన పోలీసులు పిడిగుద్దులు కొట్టారు, మీడియా పైన దాడి చేశారు. అంటే గత ప్రభుత్వమే నిర్బంధకాండ అంటే వీళ్ళు 2 రెట్లు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని పోలీసు రాజ్యంగా మారుస్తున్నారు. ఇది నిరుద్యోగ ఉద్యమం. నిరుద్యోగులలో ఒక పెళ్ళిబుక్కిన ఆవేశంగా దీన్ని చెప్పుకోవచ్చు. కానీ ఇప్పటికైనా సోయి తెచ్చుకొని ఒక మెట్టు దిగి నిరుద్యోగుల ఆకాంక్షలు నెరవేర్చండి. లేదంటే నీ ముఖ్యమంత్రి సీటు పోవడం ఖాయం. ఇట్లనే మోనార్గిజం చేస్తే తెలంగాణలో నిజామునే గోరిగట్టిరు, చంద్రబాబుని తన్ని తరిమేశారు, ఆంధ్ర పాలకుని తన్ని తరిమేశారు.
ఒక నియంత అయిన కేసీఆర్ని 10 ఏళ్ల పరిపాలనని మట్టి కరిపించారు. ఇక్కడ నువ్వు రాజకీయాలలో నువ్వు రియల్ ఎస్టేట్ వ్యాపారం డబ్బులు ఎలా సంపాదించడం నీకు తెలుసు. ఎవరిని ఎట్లా బ్లాక్మెయిల్ చేయడం తెలుసు. కానీ నీకు పరిపాలన చేయడం రాదు. పెద్దగా చదువుకున్నటువంటి వ్యక్తి కూడా కావు. కాబట్టి నీకు పరిపాలన చేత కాదు. ఒకవేళ పరిపాలన చేతనైతే నీ ఇంటెలిజెన్స్ నివేదికను నమ్ముకో. అధికారులను నమ్ముకొని అవసరమైతే ఒక 4 అధికారులను విద్యార్థుల కాడికి పంపి నిజంగా ఇది రాజకీయ ప్రేరేపిత ఉద్యమమా, అశోక్ సార్ లాంటి కోచింగ్ సెంటర్లు ప్రేరేపిత ఉద్యమమా, నిరుద్యోగుల పెళ్లివిక్కిన ఆవేశమా, నిరుద్యోగుల మనోవేదన తెలుస్తా నీకు. ఒక 100 మంది అభిప్రాయాలు సేకరించి ఆ 100 మందిలో 80-90 మంది కోరుకుంటేనే వాయిదాయి. 100 మందిలో 95% మంది కోరితేనే పోస్టులు పెంచు. ఇది ఏది జరగకుండా ఇష్టారాజ్యంగా మహబూబ్నగర్ సభలో ప్రతి పనికిమాలోడని మాట్లాడడం, నిరుద్యోగులని వెటకారం చేయడం తగదు. ఎందుకంటే ఆ నిరుద్యోగుల మధ్యలోకి వెళ్ళే నువ్వు మాట్లాడినవు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నావు. 10 పాస్ అయితే పైసలు, ఇంటర్మీడియట్ పాస్ అయితే పైసలు, డిగ్రీ పాస్ అయితే పైసలు, పీజీ పాస్ అయితే పైసలు. అసలు నోరా అదేనా మోరా? నోరు కానీ మోరు కానీ ఒక మామూలు ఇచ్చి ఇవాళ నిరుద్యోగులని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి సవాల్ చేస్తున్నా, నీకు దమ్ము ధైర్యం ఉంటే డిసెంబర్ 9లోగా 2 లక్షల ఉద్యోగాలు నింపి చూపెట్టు. నీకు దమ్ము ధైర్యం ఉంటే రేపు అసెంబ్లీ సమావేశాల్లో 1,00,000 ఉద్యోగాలతో ఇయర్ క్యాలెండర్ అప్పుడు నేను నమ్ముతాం. కానీ ఇది దొంగ ప్రభుత్వం. నేను మాయల పకీర్లాగా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాం. ఇది కుదరదని ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. రేపటిసని ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి నిరుద్యోగులను ఇప్పటికే ఎంతో లక్షల మంది చైతన్యవంతం చేశాను. ముందు మహా యుద్ధాన్ని ఆల్రెడీ మొదలుపెట్టారు నిరుద్యోగులు. ఆ యుద్ధానికి నువ్వు తల వంచక తప్పదు. సరే, ఇంకా ప్రధాన విమర్శలు అయితే మీ మీద ఏం చేశారంటే కోచింగ్ సెంటర్ గురించి కానీ లేదా గతంలో డేట్ల అనౌన్స్మెంట్కి సంబంధించి ప్రధానంగా మీరు డిసైడ్ చేశారని చెప్పేసి కొన్ని విమర్శలు రావడం, అటు బీఆర్ఎస్ మనిషి అని కొంతమంది అంటున్నారు, ఇటు కాంగ్రెస్ మనిషి అని కొంతమంది అంటున్నారు. అంటే ఎట్లా చూడాలి సార్ ఇవి? నేను ఒక బల్మూర్ వెంకట అనే ఒక దరిద్రుడు శంకర్దాద్ ఎంబీబీఎస్కి నేను చెప్పింది ఏంటంటే, గ్రూప్ 2-3 పోస్టుల సిలబస్ సేమ్ ఉంటుంది. ఆ 2 ఎగ్జామ్ 15 రోజుల గ్యాప్తో పెట్టుకోండి. గ్రూప్ 1 సిలబస్ చాలా పెద్దగా ఉంది. గ్రూప్ 1 ఫిలిమ్స్కి మెయిన్స్కి మినిమం 6 నెలల టైం ఉండేటట్టు గ్రూప్ 2-3 రెండింటిని గ్రూప్ 1తో లింకప్ చేయకుండా జాగ్రత్త పడాలని బల్మూర్ వెంకట అనే దుర్మార్గుని చెప్పిన. మరి ఆయన శంకర్దాద్ ఎంబీబీఎస్ కాబట్టి ఆయనకు అర్థం కాక ఆయన టీఎస్పీస్ పోయే ముందు నీతో డిస్కస్ చేసినావు కదా అంటే చేసినా అని చెప్పిన. నేను చెప్పింది ఒకటైతే వాళ్ళు చేసింది మరొకటి. ఇవాళ గ్రూప్ 2-3 ఒకేసారి పెట్టామంటే గ్రూప్ 2ని ముందర ఆగస్టులో పెట్టి గ్రూప్ 3 నవంబర్లో పెట్టారు. పైగా నాతో మాట్లాడిన ఫిబ్రవరికి ఆగస్టుకి ఎన్ని నెలల తేడా ఉంది? 6 నెలల తేడా ఉంది. పైగా అప్పుడు గ్రూప్ 1 ఫిలిమ్స్ ఉంది. కాబట్టి గ్రూప్ 1 ఫిలిమ్స్ని గ్రూప్ 2-3ని విడివిడిగా చేయమని, ఆ సిలబస్ ఈ సిలబస్ వేరు ఉంటుందని క్లియర్ చెప్పిన. వాళ్ళకు ఇవాళ డీజీపీ మహేందర్ రెడ్డి కూడా అవగాహన రాహిత్యం కారణంగానే సమస్య తలెత్తింది. దాంట్లో బల్మూర్ వెంకట్ లాంటి వాళ్ళు తలదూర్చే కారణంగా ఇంకిత ఇబ్బంది తలెత్తింది. ఎక్కడ డేట్లు ఇవ్వలేదు. నేను సిలబస్ చెప్పాను, పేపర్లు చెప్పాను, వాటికున్న మధ్య అనేటువంటి కాన్సెప్ట్ చెప్పాను తప్ప డేట్ల గురించి నేను ఎక్కడ కూడా మాట్లాడలేదు. ఇది మొదటి పమిషన్. రెండవది అశోక్ సార్ కోచింగ్ సెంటర్ నడిపిస్తున్నాడు. ఎందుకంటే బతకాలి కదా. ఇంతకుముందు జర్నలిస్ట్గా పనిచేసిన, ఫ్యాకల్టీగా పనిచేసిన, వీళ్ళు కోచింగ్ సెంటర్ పెట్టుకొని నడుపుతున్నా. మరి నా కోచింగ్ సెంటర్ 100 కోట్ల రూపాయలు నాకు వచ్చినాయి, వచ్చేసి ఎంక్వైరీ చేయి, తెలుస్తా నీకు. మరి ఇలా హైదరాబాదులో రాష్ట్రంలో నారాయణ చైతన్య లాంటి కార్పొరేట్ మాయాజాలం జరుగుతుంది. వాటి మీద ఎంక్వైరీ చేసే దమ్ము నీకుందా? వాళ్ళ ప్రైవేట్ స్కూళ్ళల్లో, ప్రైవేటు కాలేజీలో ఇష్టారాజ్యంగా ఫీజు వసూలు చేస్తున్నారు. నీకు దమ్ము ధైర్యం ఉంటే ప్రైవేటు కాలేజీల పైన, ప్రైవేటు స్కూళ్ళ పైన, కోచింగ్ సెంటర్ల పైన ఫీజు రెగ్యులేషన్ యాక్ట్ తీసుకురా. ఏ కోర్సుకి ఎంత ఫీజు ఉండాలా, ఏ క్లాస్కి ఎంత ఫీజు ఉండాలా, ఎవడు ఎంత ఫీజు కట్టాలో దమ్ము ధైర్యం ఉంటే రేపు అసెంబ్లీ సమావేశాలలో చట్టం తీసుకురా. అట్లా మాట్లాడు. కానీ సోయి లేకుండా 100 కోట్లు వస్తున్నాయి. 100 కోట్లు వస్తే మీ ఎమ్మెల్యేలే ముందుగా లైన్ కట్టి కోచింగ్ సెంటర్లు పెడతారు. ఇక్కడ కోచింగ్ సెంటర్ రెంటు కట్టలేక మూతబడ్డ ఇన్స్టిట్యూట్లు ఎన్నో ఉన్నాయి. ఆఫ్లైన్లో రెంటులు కట్టలేక 25 లక్షల రూపాయలతోని అప్పు చేసి మూసుకొని వచ్చి వాళ్ళ ఓన్లీ ఆన్లైన్లో ఒకటే నడుపుతూ ఉన్నారు. కాబట్టి ఇది అవగాహన రహితం. ఇవాళ రేవంత్ రెడ్డి అవగాహన రహితం కారణంగా కోచింగ్ సెంటర్లు 100 కోట్ల రూపాయలు ఉన్న 100 కోట్లు సంపాదించేటటువంటి సివిల్స్ అకాడమీలు ఉన్నాయి. వాడి గురించి చూడు. బయట సివిక్ సెంటర్ అనేటోడు ఫీజులు 8,000, 10,000 పెట్టి వసూలేస్తుండు. పేద పిల్లక రక్తం తాగుతుండు. ఆ సివిక్ సెంటర్ అని చూడు. ఇలా సివిల్స్ అకాడమీ పేరుతోని 1,50,000, 2 లక్షల రూపాయల ఫీజులు తీసుకుంటు వాళ్ళకాడు పోయి లెక్కలాడు.
మాలాంటి బతుకు తెరువు కోసం పెట్టుకుంటే ఇన్స్టిట్యూట్లు కాదు. నీకు దమ్ము ధైర్యం ఉంటే అన్ని ఇన్స్టిట్యూట్ల పైన లెక్కలది, స్కూళ్ళ పైన లెక్కలది, కాలేజీల పైన లెక్కలది, ఫీజు రెగ్యులేషన్ యాక్ట్ తీసుకొచ్చి ఎవడైనా ఎక్కువ ఫీజులు వస్తే కేసు పెట్టు. అది నీకు దమ్ము ధైర్యం ఉంటే. ఆ సోయి ఏది లేకుండా, సబ్జెక్టు తెలియకుండా, అవగాహన లేకుండా విద్యార్థులని పనికిమాలోళ్ళు, తలమాసినోడు అని చెప్పేసి మాట్లాడే ఒక ఆ ఇంగిత జ్ఞానం లేనట్టు ముఖ్యమంత్రి అయిన తర్వాత అలాంటి మాట్లాడడం అనేది సోయి తప్పినోడు మాట్లాడే ఒక మాటలు. కాబట్టి ముఖ్యమంత్రికి పరిపాలనా యోగ్యత లేదని నేను అనుకుంటా ఉన్నాను. కాబట్టి రాజీనామా చేయి. నీకంటే సీనియర్లు చాలా మంది ఉన్నారు, చదువుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కాబట్టి వాళ్ళకి ముఖ్యమంత్రి పదవి ఇస్తే రాష్ట్రం బాగుపడుతుందని చెప్తా ఉన్నాను. కాబట్టి వాళ్ళు నిరుద్యోగులు అనేవారు రోడ్లు పట్టుకొని తిరుగుతున్నారు. తక్షణమే మా డిమాండ్ నెరవేర్చాలని బలంగా కోరుతున్నా. నెక్స్ట్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది సార్? రేపు 15వ తారీఖు నాడు ప్రజా సంఘాల వాళ్ళు సెక్రటేరియట్ ముట్టడిచ్చారు. దాన్ని సక్సెస్ చేస్తాం. అదేవిధంగా అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి. అసెంబ్లీ సమావేశం సందర్భంగా మేము 1,00,000 మందితో ముట్టడి కార్యక్రమాన్ని పిలుపునిస్తాం. అలాగే చెలో ఢిల్లీ కార్యక్రమం కూడా విద్యార్థులు అంటా ఉన్నారు. దానిపైన మాట్లాడి దానికి ఒక కార్యాచరణ ప్రకటించుకొని ఢిల్లీలో రాహుల్ గాంధీని పట్టుకొచ్చి ఆర్టిస్ట్ క్లాస్ రూమ్లో కట్టేస్తాం. ఎందుకంటే ఆయన హామీ ఇచ్చి దొంగ హామీలు ఇచ్చి పారిపోయిండు. ఈడ ఉన్న మగ ఆయనకేం శాతనైతలేదు. వచ్చి విద్యార్థులతో మీటింగ్ పెట్టి వాళ్ళ బాధలు ఏందో తెలుసుకో. నీకు సోయి ఉంటే, విద్యా వ్యవస్థ మీద అవగాహన ఉంటే, నిరుద్యోగుల మీద నీకు ఒక కన్సర్న్ ఉంటే, నిరుద్యోగుల వల్ల నీకు గెలిచాననే ఒక ఫీలింగ్ నీకుంటే నిరుద్యోగుల సమావేశాన్ని పెట్టు. నన్నేం పిలవాల్సిన అవసరం లేదు. నికార్సైన నిరుద్యోగులు ఉస్మాన్ యూనివర్సిటీలో ఉన్నారు, సిటీ సెంటర్ లైబ్రరీలో ఉన్నారు, అఫ్జల్గంజ్లో ఉన్నారు, జిల్లా లైబ్రరీలో ఉన్నారు. అక్కడ నీ ఇంటెలిజెన్స్ని పంపు. నువ్వు మీటింగ్ పెట్టు. ఒక 5,000 మందితోని ఒక ఫంక్షన్ హాల్ బుక్ చేసుకుని, నేను కాంగ్రెస్ కార్యకర్తలు మీటింగ్ పెట్టాం కదా, అట్లనే నిరుద్యోగులతో మీటింగ్ పెట్టు. నిరుద్యోగులతో మీటింగ్ పెడితే వాళ్ళ ఆశలేంది, ఆశయాలేంది, వాళ్ళు ఏం చదువుకుంటున్నారు, ఏం కోర్సు చేస్తున్నారు, దేని ప్రిపేర్ అవుతున్నారు, ప్రిపేర్ అయిన ఉద్యోగం రాకపోతే ఏం చేయాలా, వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలు ఏంది, వాళ్ళు చదువుకున్న చదువు ఏంది, వాళ్ళు జొమాటోలో పనిచేసేది, స్విగ్గీలో పనిచేసేది ఏంది, వాళ్ళు సెక్యూరిటీ గార్డుగా పనిచేసేది, వాళ్ళు ఎంత నిరుద్యోగ వ్యవస్థ ఇబ్బంది పెడుతున్నారు, దేశంలో తెలంగాణ రాష్ట్రం 2వ స్థానంలో ఎందుకు ఉంది, అలాంటి అంశాలన్నీ నీకు సోయి వస్తాయి. వాళ్ళతోనే సబ్జెక్ట్ నేర్చుకోవడానికి అవగాహన పెడుతుంది. అవగాహన కోసం అన్న నిరుద్యోగులతో మీటింగ్ పెట్టు. తెలుగు కోసం నిరుద్యోగులతో మీటింగ్ పెట్టి వాళ్ళ బాధలు తెలుసుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ సార్.